ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు ఊపందుకున్నాయి. వినాయక చవితికి నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో 3 షిఫ్టుల్లో 150 మంది కళాకారులతో మహాగణపతి విగ్రహ తయారీ పనులు చేపడుతున్నట్లు ఉత్సవ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. సో ప్రస్తుతం మనము ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనుల వద్ద ఉన్నాము. సో ప్రస్తుతం మనము చూడొచ్చు, ఏదైతే 72వ ఏట 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు ఇటు భక్తులకు కనువిందు చేయడానికి ముస్తాబవుతున్నాడు. ఇటు ఉత్సవ నిర్వాహకులు డే అండ్ నైట్ పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇందులో ఎంతో కీలకమైనటువంటి వెల్డింగ్ ప్రక్రియ, సో గణేశుడి రూపును తీర్చిదిద్దేటటువంటి వెల్డింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. ప్రస్తుతం పనులు ఎక్కడ వరకు వచ్చాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి సందీప్ ముదిరాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, విగ్రహ తయారీ పనులు ఈసారి ఎంతవరకు వచ్చాయి, ఏంటి ఈ వెల్డింగ్ ప్రక్రియ అంతా ముగిసిందా? ఈ విగ్రహానికి సంబంధించి 72వ సంవత్సరం ఇది ఖైరతాబాద్ వినాయకుడు. మనము కర్రపొదతో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మనం వెల్డింగ్ కంప్లీట్ అయింది. వెల్డింగ్ అంటే ఇప్పుడు ఇంకా 4-5 డేస్లో వెల్డింగ్ కంప్లీట్ అయిపోలేదు. దాని తర్వాత జాలీ ఫిక్సింగ్ ఉంటుంది, జాలీ కబుర్తో జాలీ. దాని తర్వాత చెన్నై నుండి మూర్తి వాళ్ళ బృందం వస్తారు, ఒడిశా నుండి మళ్ళీ వాళ్ళందరూ బృందం వస్తారు, మట్టి కళాకారులు వచ్చి మట్టి వర్క్ చేస్తారు. మనం ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే గతంతో పోలిస్తే కొంత ఆలస్యమైందని కూడా చాలామంది భక్తులు చెప్తున్నారు. కొద్దిగా ఆలస్యమైంది. మేము ఆలస్యం అయినా కానీ వర్కర్లను ఎక్కువ పెట్టేసి డే నైట్లో చేసి కంప్లీట్ ఎప్పటిలాగానే వినాయక చవితికి 2 రోజుల ముందు కంప్లీట్ కలర్తో సహా వినాయకుడు తయారు చేస్తాం. మనం ఎంతమంది కళాకారులతో ఇదంతా చేయిస్తున్నారు? 150 మంది కళాకారులు ఇప్పటి వరకు ఉన్నారు. ఇంకా మేము పెంచుతాం. ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి ఇంకా ఒక 50-20 మంది కళాకారులను పెంచి వినాయక చవితి వరకు కంప్లీట్ చేస్తాం. 100% కంప్లీట్ చేస్తాం. అంటే ప్రధానంగా ఈ తయారీలో ఏమేమి వాడుతున్నారు ఏంటి ఇటు ముఖ్యంగా? ఫస్ట్ ఇది కర్రలు తెచ్చిన మన నరసాపురం నుండి, దాని తర్వాత వెల్డింగ్ సికింద్రాబాద్ నుండి ఐరన్ వచ్చింది వైజాగ్ నుండి. దాని తర్వాత గడ్డి వస్తుంది, గడ్డి చీకటి మామిడి అని గ్రామం నుండి గడ్డి వస్తుంది. దీంట్లో గడ్డి ఉంటుంది, మట్టి ఉంటుంది. రాజస్థాన్ నుండి మట్టి కూడా వచ్చేసింది చూడ నిన్న నైట్లో. మట్టి వస్తుంది. మట్టిలో కలపడానికి గడ్డి, వరి పొట్టి, ఇసుక, ఈ మిశ్రమాలు 5 మిశ్రమాలు చేస్తేనే స్ట్రాంగ్ ఉంటుంది. దీంట్లో 5 మిశ్రమాలు కలిపితేనే భగవంతునికి మట్టి స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. మనం చూడొచ్చు, ఏదైతే ఈ పనులన్నీ కూడా ఏదైతే పండగకి 2 రోజుల ముందుగానే పూర్తి చేసేసి భక్తులకు కనువిందు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్సవ నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్.